యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒకవేళ పెడితే ఏం పర్వాలేదు, కానీ ఒకవేళ మీకు వీళ్ళు పెట్టరని అనిపిస్తుంటే వీళ్ళందరినీ ఆపడానికి మీకు ఇదే చివరి అవకాశం. అరే వీళ్ళందరినీ వెళ్ళిపోనివ్వండి, వీళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారు. మీరు బెంగపడకండి, వీళ్ళ పుట్టింట్లో వాళ్ళు వీళ్ళని ఎన్ని రోజుల దాకా ఉంచుకుంటారో మేం కూడా చూస్తాం. మీరు ఆలోచించాల్సింది ఇది కాదు. మీరేం ఆలోచించాలంటే ఒకవేళ వీళ్ళు దిగి రాకపోతే అప్పుడేంటి? అరే రాకపోతే రాకపోనీలే. అంటే అయితే మరి మా అందరి భోజనం అలాగే మా అందరి కుటుంబాలను మీరే పోషిస్తానంటారా? ఇది మాకు రాసి ఇవ్వండి, రాసి. అరే మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇంతమంది బాధ్యతను మేమెలా తీసుకోగలం? బాధ్యత తీసుకోలేరు కదా, అయితే వదిలేయండి. పదండి, మనం వెళ్దాం. పదండి. ఆగండి ఆగండి, పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పద, ఇంటికి పద. ఇదంతా సరళకు న్యాయం చేయడం గురించే మొదలైంది కదా, అందుకే అది జరగనంత వరకు మేమింటికొచ్చేది లేదు. సరే, ముందుగా సరళకు న్యాయం జరిపిద్దాం. అసలు మీ అందరికి పిచ్చేనా పట్టిందా ఏంటి? మీరు మీ ఇంటిని చక్కబెట్టలేకపోయారు అంటే ఇప్పుడు మేమంతా కూడా మా ఇంటిని చక్కబెట్టుకోకూడదా? పిరికి వాళ్ళు అందరికీ అందరూ పిరికి వాళ్లే. సమాజం విషయంలో మీకున్న బాధ్యత మర్చిపోయారా? వీళ్ళందరూ కాస్తంత బెదిరించారో లేదో అంత మారిపోయింది. నరోత్తమ్ జోషి గారు వచ్చేశారు. అయితే మీరిప్పుడు వ్రాతపూర్వకంగా ఇచ్చేయండి. వీళ్ళందరి ఛాయ్, అల్పాహారం, భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ రోజు నుంచి మీరు చేస్తారని. ఏమంటారు? చూసారా చూసారా వీడు ఎంత పొగరబోతావు? కానీ భీమరావు, ఇదే పొగరుని ఇదే తెలివిని ఇంకెక్కడైనా చూపించు, నా దగ్గర చూపించుకు. అర్థమైందా? మీరు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకవేళ మనం ఒకరి బాధ్యత తీసుకోలేనప్పుడు కనీసం వాళ్లకున్న దాన్నైనా దూరం చేయకూడదు. ఇది చాలా సాధారణ విషయం. ఏం జరుగుతుందో అది జరగనివ్వండి. నేను ఎలాంటి భరణము ఇవ్వను. ఒకవేళ నువ్వు భరణం ఇవ్వకుంటే నిన్ను మేము జాతర నుంచి వెలేస్తాం. అలా ఎలా చేయగలరు? సమాజం ఏదైనా చేయగలదు. మీరన్నది నిజమే, సమాజం ఏదైనా చేయగలదు. ఇక అందుకే ఈ ఆడవాళ్లు ఏం చేస్తున్నారో అది సమాజం కోసం, సమాజంలో మార్పు తీసుకురావడం కోసమే చేస్తున్నారు. అందుకే ఇది కూడా మంచిదే. ఇప్పుడు ఈ క్షణమే నిర్ణయించుకో. సరళకు భరణం ఇస్తావా లేదా సమాజంలో నుంచి వెలేయమంటావా? భరణం ఇచ్చేద్దాం. అయినా సమాజానికి దూరంగా ఎలా ఉండగలం? అవును, భరణం ఇచ్చేద్దాం. సరే, సరళకు భరణం ఇస్తాను. ఏ సరళ, నువ్వు ఇక్కడే ఉండు. నీ భరణాన్ని మేము వెళ్ళి తీసుకొస్తాం. పదండి. రమా, నేను కల్లో కూడా ఊహించలేదు మన ఆడవాళ్లకు కూడా హక్కులుంటాయని. ఈరోజు నీ కారణంగా నాకు వాటా లభిస్తోంది. నేను భార్యనయ్యి సంవత్సరాలైంది, కానీ ఈరోజు వ్యక్తినైనట్టుగా అనుభూతి కలుగుతోంది. ధన్యవాదాలు రమా, ధన్యవాదాలు.
సరళ గారు, ఇదే అన్నింటికంటే ముఖ్యమవుతుంది. మనల్ని మనం ఒక వ్యక్తి రూపంలో అనుభూతి చెందటం. ఇక మీరందరూ కూడా ఈరోజు వీళ్లతో కలిసి మీ ఇళ్ళకెళ్ళిపోండి. కానీ నేను చెప్పే ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. భార్య, అమ్మ, కోడలు, అత్త ఇవన్నీ బంధాల పాత్రలు. మిమ్మల్ని మీరు అన్నింటికంటే ముందు ఒక వ్యక్తిగా భావించండి. ఎందుకంటే ఒక గాయపడిన, గుర్తింపు లేనటువంటి వ్యక్తి బంధాల పాత్రల్ని ఎప్పుడూ సమర్థవంతంగా పోషించలేరు. మరి ఈ రోజు నుంచి మనం అంటే ఏంటో చెప్పండి. ఒక మహిళను, ఒక వ్యక్తిని. అవును, అలాగే మన గుర్తింపు అన్నిటికంటే ముందు ఒక వ్యక్తి రూపంలో. ఎందుకంటే వ్యక్తిగా గుర్తింపుని కోల్పోయి మనం మన హక్కుని, మన గౌరవాన్ని ఎప్పటికీ పొందలేం. గుర్తింపు కోసం పోరాటం కష్టమైనా సరే పోరాడమే మన కర్తవ్యంగా మార్చుకోవాలి. ఇదే మన లక్ష్యం కావడం మంచిది. ఒకవేళ మనం ఈ లక్ష్యాన్ని కోల్పోతే మనం మళ్ళీ ఇలా రోడ్డు మీదకొచ్చి ధర్నా చేయాల్సి ఉంటుంది. అవును రమా, మేము నీ మాటల్ని గుర్తుపెట్టుకుంటాం. అవును రమా, మేము నీ మాటల్ని గుర్తుపెట్టుకుంటాం. ఇదిగో నీకు రావాల్సిన వాటా, అలాగే నీ వస్తువులు. ఇవి తీసుకొని ఇక ఇక్కడి నుంచి వెళ్ళు. అవి తీసుకొని ఇంక వెళ్ళు. ఎందుకలా చూస్తున్నావు? అలా చూడడం వల్ల నేనే నిన్ను ఆపను. ఎలా? మీకు మీరు ఎలా సర్ది చెప్పుకోగలరు? మీకు మీ మొదటి పెళ్లి వల్ల సంతోషం లభించినప్పుడు రెండో పెళ్లి వల్ల లభిస్తుంది అని? ఇప్పుడు మీ చేతిలో ఏముందో దాన్ని చూసుకోవడమే మీ వల్ల కావటం లేదు. ఇక ఏది దూరంగా ఉందో మీరు దాని వెంట పరిగెడుతున్నారా? ఏ భీమ్, ఇప్పుడు నువ్వు నా కొడుక్కి ఇది మాత్రం చెప్పొద్దు. వాడు సరళను తన దగ్గర తన ఇంట్లోనే పెట్టుకోవడం మంచిదని. నా భర్త చెప్పింది నిజమే. చేజారక ముందు ఇదొక చివరి ప్రయత్నం లాంటిది. అలాగే ప్రయత్నాలు చేసుకోండి. ఇక వెళ్ళిపో. మరోసారి నీ మొహాన్ని చూపించొద్దు. మీరందరూ భరణం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పుడు రమ నాకు చెప్పింది, మన గుర్తింపు కోసం పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనైనా పోరాడడం మంచిదని. ఒకవేళ ఈ గుర్తింపు మీ అందరికీ దూరంగా వెళ్తేనే ఏర్పడుతుందంటే అలాగే, కానీ దూరంగా వెళ్తాను. ఎక్కడికి సరళ? ఈ వీధిలో ఎంతో మంది మహిళలున్నారు. అందరూ ఒకవేళ కొంచెం స్థానం ఇచ్చినా కూడా నీకంటూ స్థలం ఏర్పడిపోతుంది. పద. అవును సరళ, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్విక్కడే ఉండాలి. ఇక ఇదే వీధిలో గుర్తింపు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు కూడా తెలియాలి, బొగ్గు కోసం వెతుకుతూ వీళ్ళందరూ వజ్రాన్ని ఎలా చేజార్చుకున్నారు. పదండి, ఇక మనం అందరం కూడా ఇంటికి వెళ్దాం. అవును, వెళ్దాం రమా, కానీ ఒక భిన్నమైన పద్ధతిలో. రా.
రమా, నువ్వు ముందుకురా. మేమిందరం కలిసి నిన్ను సన్మానించబోతున్నాం. రా తల్లి. దలియమ్మ, రమ అంతగా ఏం పని చేసిందని మీరందరూ తనను సన్మానిస్తున్నారు? మాకు కూడా చెప్పు. మేము ఈరోజే గ్రామం నుంచి వచ్చాము. నేను కూడా ఇప్పుడే పుట్టింటి నుంచి వచ్చాను. నాకు కూడా చెప్పండి, అంతగా రమ ఏం పని చేసిందని. రమ చాలా పెద్ద పని చేసింది. మన ఆడవాళ్ల హక్కుల పోరాటంలో తను గెలిచింది. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందుగా రమకు సన్మానం చేద్దాం. రా తల్లి. నిజంగానే నువ్వు చాలా గొప్ప పని చేశావు. ముందుకెళ్ళు, వెళ్ళు. రారా. రమా, ఇలా రా తల్లి. ఇదిగో చూడు, మీ మావయ్య నీకోసం తన స్వహస్తాలతో పాయసం వండాడు. మావయ్య, భీమాబాయి బతుకున్నప్పుడు మేము అప్పుడప్పుడు భీం పెళ్లి గురించి మాట్లాడుకునేవాళ్ళం. తను ఎప్పుడూ అంటూ ఉండేది, ఏమనేదంటే భీమా భార్యకు వచ్చిన తర్వాత నేను నా స్వహస్తాలతో పాయసం వండి తనకు తినిపిస్తాను, తర్వాత తనకు పాయసం వండడం కూడా నేర్పిస్తాను అని. ఎందుకంటే నేను లేనప్పుడు నా పాయసంలోని రుచి భీమ్కెప్పుడూ లభిస్తూ ఉండాలని. మీరా, నేను భీమాబాయి కంటే పాయసం చెత్తగా వండుతానా? నువ్వు తిని చూడు. రామ్జీ అన్న, కొంచెం ఆగండి. నందు, ఒక మంచి పూలదండివు. ఇదిగో తల్లి, నోరు తీపి చేసుకో. చాలా రుచిగా ఉంది. అయ్యో, నాకెందుకు? అయ్యో, చాలు చాలు. మామయ్య, నేను మా అత్తయ్యని ఎప్పుడు చూడలేదు, కానీ మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంటుంది మా అత్తయ్య కూడా మీలాగే మంచిదై ఉంటుందని. మా అందరికి కూడా అలాగే అనిపిస్తోంది. నేను ఇక్కడ ఆందోళన పడుతుంటే నీకు పరిహాసంగా అనిపిస్తుందా? నిజంగా చెప్తాను. మెల్లగా మెల్లగా. ఆగు. అమ్మా, నన్ను కాపాడు. నన్ను కొట్టేలా ఉన్నారు. వీళ్ళ నుంచి నన్ను కాపాడమ్మా. మీ అక్కే లడ్డలు చేసింది కదా, మరి తను పట్టుకొని మీరే చేయించుకోండి. నా భీమాను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు నాకే నేర్పిస్తావా? నేను మీ అమ్మని, నేను మీ అమ్మని, నేను మీ అమ్మని. అమ్మా, అమ్మా, మీకు తెలుసా, మీ కోడలు పూర్తిగా ఎలాంటిదంటే మీరు మీ కొడుకుని చూడాలనుకుంటున్నట్టుగా. ఇతరుల గురించి రమ చాలా బెంగపడుతుంది, ఇతరుల కోసం పోరాడుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే సరళ గారికి తన హక్కును ఇప్పించొచ్చింది. అమ్మా, అమ్మా, ఒకవేళ ఈరోజు మీరు ఉండుంటే రమను చూసి చాలా గర్వపడేవాళ్ళు, చాలా గర్వపడేవాళ్ళు. అమ్మా,
చిన్నప్పుడు ఎప్పుడైనా నేను అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు మీరు మీ చీర కొంగుతో నా నుదుటి చెమటను తుడిచేవాళ్ళు. తర్వాత మీ గుండెలకు హత్తుకునేవాళ్ళు. తర్వాత అలసట మొత్తం తొలగిపోయేది. ఇప్పుడు కూడా గెలుచో ఓడిపోయో ఇంటికి వచ్చినప్పుడు చాలా అలసటగా ఉంటుంది. నుదుటన్న చెమట కూడా పడుతుంది. కానీ నా నుదుటన్న పట్టిన చెమట తుడవడం కోసం మీరు మాత్రం ఇక్కడ ఉండరమ్మా. అమ్మా, అమ్మా మీరిక్కడ. అమ్మా బాబు, నా చీర ఎగురొచ్చి మీ దగ్గర పడింది, ఇచ్చేయండి. ఒకవేళ ఆ సరళ పక్కింటి వాళ్ళు పిరికి వాళ్ళు కాకుంటే, తమ భార్యలు పుట్టింటికి వెళ్తారని భయపడకుండా ఉంటే బహుశా మనం ఓడిపోయే వాళ్ళం కాదేమో. వదిలేయండి, వాళ్ళను వదిలేయండి, గంగలో దూకనివ్వండి. ఇప్పుడు ఏం చెయ్యాలి మనం? ఆ చిన్న జాతి భీమరావుకు వాడి స్తోమత ఎలా చూపించాలో ఆలోచించండి, ఆలోచించండి. మీకు తెలుసా, నా మనసుకి ఏమనిపిస్తుందంటే వాడి జాతిలోని ప్రతి ఒక్క వ్యక్తిని వెతికి వెతికి పట్టుకొని కొట్టాలనిపిస్తుంది, చంపాలనిపిస్తుంది. ఒక పంచే నరోత్తం, అదిగో భీమరావు జాతిలోని ఒక వ్యక్తి వస్తున్నాడు. వాణ్ణి పట్టుకుని ఎంత కొడతావో కొట్టు. ఏ ఆగో, ఆగో, ఇలారా, ఇలారా.
బాబు నేనేం తప్పు చేశాను బాబు? నవ్వు. నోరు మొయ్.